ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సులో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువకుడు. మేర్లపాక స్టేజ్ వద్ద బస్సు ఎక్కిన యువకుడు బస్సులో వెనక కూర్చుని తాడుతో ఉరేసుకున్నాడు. అసలు ఏం జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, నిజంగా విస్తుపోయే ఘటనని కూడా చెప్పొచ్చు. సో ఎలా జరిగింది ఘటన? బస్సులో ఎవరు లేరా? అంటే వెనక సీట్లో కూర్చున్నంత మాత్రాన్ని ఉరేసుకున్నా ఎవరు కనబడదా? ఏం జరిగింది అసలు? అప్డేట్ చెప్పండి. తిరుపతి జిల్లాలో ఏదైతే ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం ఆర్టీసీ బస్సులో పల్లె వెలుగు బస్సు ఏదైతే శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వస్తున్నటువంటి పల్లె వెలుగు తిరుపతి శ్రీకాళహస్తి మధ్య నడిచేటువంటి పల్లె వెలుగు సర్వీస్ లో తెల్లవారుజామున ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ పల్లె వెలుగు బస్సు ఎక్కడం జరిగింది. ఆ సమయంలో బస్సు డ్రైవర్ తో పాటు కండక్టర్, ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వెనుక వైపున కూర్చున్నటువంటి వ్యక్తి వెనుక తాడు బిగించుకుని ఆ యొక్క ఉన్నటువంటి జనాలు కూర్చునేటువంటి సీట్ లో కూర్చుని వెనక పైన ఉండేటువంటి హ్యాంగర్ కు తాడు బిగించుకుని ఆత్మహత్య చేస్తున్నాడు. ఒక్కసారిగా డ్రైవర్ కండక్టర్ గుర్తించే లోపే అతను అపస్మార స్థితికి వెళ్లి అప్పటికే చనిపోవడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి వివరాలను తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యొక్క ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ రేణిగుంట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బస్సులో ఈ యొక్క వివరాలన్నీ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ యొక్క డెడ్ బాడీ, గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి రేణిగుంట పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నారు. ఈ యొక్క పల్లె వెలుగు ఏదైతే శ్రీకాళహస్తి డిపోకు చెందినటువంటి AP 27Z0065 సర్వీస్ కు సంబంధించిన బస్సు అయితే ప్రస్తుతం రేణిగుంట పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఓకే మూర్తి.